కాకినాడ రమ్య హాస్పిటల్ సేవలు దశాబ్దన్నర కాలంగా ఉపయోగించుకొని తమ వంశాభివృద్ధి చేసుకున్నట్లు కాకినాడ జగన్నాథపురానికి చెందిన పలువురు మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి మేడం గారు ఆర్థిక భరోసా కల్పించి వారి కుటుంబాలకు దాదాపుగా 15 సంవత్సరాలుగా వైద్యపరంగా ఇతోధిక సహాయం చేసినట్లు తమ కృతజ్ఞతలను కన్నీటి పర్యంతమవుతూ తెలియజేశారు. పెళ్లి అనంతరం 25 సంవత్సరములు గడిచిన తరువాత కూడా సంతానము కలగని దంపతులకు రమ్య హాస్పిటల్ నందు చికిత్స అనంతరం సంతానము కలిగినట్లు పేర్కొన్నారు. అబార్షన్లతో బాధపడుతున్న స్త్రీలకు రమ్య హాస్పిటల్ నందు చికిత్స అనంతరం సంతానము కలిగినట్లు పేర్కొన్నారు. వాళ్ళండి పెళ్ళే 11 సంవత్సరాలు పిల్లలు లేరండి. ఒకసారి మేడం గారు తీసుకొచ్చి చూపిస్తాం కదండి, చూస్తున్నాను. ఇప్పుడు స్థానం ఉందండి, ఇప్పుడు స్థానానికి వస్తారండి. మా వదిన గారి పిల్లలండి, వాళ్ళు వస్తారు. మేడం గారు మాత్రం చాలా సలతానండి, తీసుకెళ్ళిపోయిన డబ్బులు ఇచ్చిన కూడా ఏం చేయాలి తగ్గించే పిల్లలు పుట్టినారు. వచ్చిన పాపకి అమ్మాయి వచ్చి కూడా వాడింది. రండి, ఏలూరండి, గోపాలపురం పాపం గర్భిణి ఉన్నాడు. ఆవిడకి చూపిస్తే గర్భిణి ఇది ఉంది పోద్దానంటే నేను అన్నాను వద్దు మా మేడం గారు చూస్తాను తీసుకొస్తే మేడం గారు ఇంకా కోర్స్ ఇంటిని పెట్టాను. పెడితే ఆ కోర్స్ వల్ల వచ్చి చేయించుకొని గోపాలపురం నుంచి వచ్చి